హాయ్, ఈ రోజు నేను ఎక్కువ రోజులు నిల్వ ఉండే చింతకాయ పచ్చడి చూపించబోతున్నాను. దానికోసం చింతకాయల్ని శుభ్రంగా కడుక్కుని 2 చెక్కలుగా చేసుకుని మధ్యలో ఉన్న గింజను తీసేసుకోవాలి. గింజలు తీసుకుంటే ఇలా వస్తుందన్నమాట. లేత చింతకాయలకి తీసుకోని అవసరం లేదు. బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చింతకాయలు తీసుకున్నాను. దానికి సరిపోయేంత కారం వేస్తున్నాను. నూనె వేడెక్కాక 3 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ మెంతులు వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. చింతకాయలు పులుపుగా ఉంటాయి కాబట్టి కారం అనేది ఎక్కువగా పడుతుంది, చూసి వేసుకోండి. ఎండుమిరపకాయలు ఇలా గలగలమని సౌండ్ అవుతున్నాయి కదా, వేగిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లనివ్వాలి. మిక్సీ జార్లోకి తీసుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిలో చింతకాయ ముక్కలు, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా పేస్ట్ చేసుకోండి. చూసారా, చాలా సింపుల్ గా అయిపోయింది. తడి చేతులు పెట్టకుండా వాడుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. దీనికి పోపు అవసరం లేదండి, ఇలాగే తినేయచ్చు. మీకు అంతగా పోపు కావాలి అనుకుంటే ఆవాలు, మెంతులు, కొంచెం ఇంగువ వేసుకుని పోపు పెట్టుకోండి. ఫ్రిడ్జ్ లో అయితే నెల కంటే ఎక్కువ ఇంకా నిల్వ ఉంటుంది. మరిన్ని షార్ట్ రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ అపర్ణ సైనింగ్ ఆఫ్.